నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు. ఈయనతో మాట్లాడి 2025వ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసేసేయండి. నమస్కారం గురువుగారు. నమస్కారం మా పద్మావతి. గురువుగారు, ఈ కుంభరాశి వారికి 2025వ సంవత్సరంలో జనవరి 1 నుంచి మార్చి నెల వరకు ఏ విధంగా ఉండబోతుంది? మరి ముఖ్యంగా వీరి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? కుంభరాశి వారికి ఎల్నెట్స్ అని జరుగుతుంది కదా, బాగా హైయెస్ట్ గా జరుగుతుంది. ఓకే. అంటే ఎక్కువ పీడ పెడుతుంది అనమాట. మధ్యలో ఉన్నాడు. అంటే ఈ మకర రాశి సంవత్సరం చాలా ఎక్కువ ఉండబోతుంది ఎక్కువ అంటారు. ఉండబోతుంది. ఓకే. మకరం వెళ్ళిపోతూ మీనం మధ్యలో ఉన్నాడు కాబట్టి హ్మ్. అందువలన వీళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే, నాయనలారా హ్మ్. కుంభరాశి వారికి ఆదాయంలో ఏమీ ప్రాబ్లం లేదు, హ్మ్. మీకు బ్రహ్మాండంగా డబ్బు వస్తుంది, రావడం లేదు అని మామూలుగా బాధపడకండి, హ్మ్. ఆదాయాల్లో మీకు మార్పు వస్తుంది అని మనం చెప్పామనుకో, హ్మ్. గురుగారు అబద్ధాలు చెప్తున్నారు, కుంభరాశి వారికి డబ్బులు రావు 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 వాళ్ళ మైండ్ ఫిక్స్ చేసేసుకున్నారనమాట. అంటే ఇంకా ఏలినాటి శనిలో హ్మ్. రావు అని పెట్టుకున్నారు. నేను హ్మ్. వందల మందిని చూపించగలను హ్మ్. కుంభరాశి వాళ్ళని. పని లేదు అని బాధపడుతున్నటువంటి వాళ్ళు చేతి నిండా పనితో ఎక్కడ కూడా చేయకుండా ఇక్కడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి వెళ్ళి అక్కడ కూడా ఇంటీరియర్ డిజైన్ చేసేటటువంటి వాళ్ళు వందల మందిని చూపిస్తాను నేను. హ్మ్. అంటే కుంభరాశి వారు ఇబ్బందులు పడ్డారు, పాపం అప్పులు చేసుకుంటారు, తర్వాత ఆర్థికంగా చితికిపోతారు, హ్మ్. కొంతకాలం రాదు. అంతేగాని ఏలినట్స్ అని జరుగుతున్న మొత్తం 7.5 సంవత్సరాలు వీళ్ళకి అడుక్కు తినాలా? మరి పాపం ఏం తింటారు మరి డబ్బులు హ్మ్. రాకపోతే? కాబట్టి శనీశ్వరుని అంత క్రూరంగా చూపించేస్తున్నారనమాట. హ్మ్. మనం మంచి చెప్తున్నా కూడా ఎవరో ఒకళ్ళు కామెంట్ హ్మ్. బాక్స్ లో గురుగారు అబద్ధాలు చెప్తున్నారు, డబ్బులు రావంటే ఎట్లా? హ్మ్. కాబట్టి కుంభరాశి వారికి ఇబ్బందులు ఉంటాయి. హ్మ్. మనస్సు అంతా కూడా ప్రశాంతత కోల్పోతారు. ఓకే. చేసే ఆఫీసులో భయంగా వర్క్ చేస్తారు. మానసిక సమస్యలు ఎక్కువ అయిపోతాయి అంటారు ఏం అయితే. నడిచని అంటేనే అది. ఓకే. అంటే ఎవరో ఒకళ్ళ ద్వారా పీడ, హ్మ్. లేకపోతే రోడ్డు మీద నడుస్తున్నటువంటి వాళ్ళకి కుక్క వచ్చి కరుస్తుంది అంటే మనకి భయం. అసలే కుక్కల గుంపులు ఎక్కువైపోయినాయి అవును. ఇప్పుడు. రాత్రి కొంచెం లేట్ వెళితే వాళ్ళు కుక్కల గుంపు వస్తుంది, ఏ కుక్క కరుస్తుందో కూడా తెలియదు, ఏదో రక భయం. హ్మ్. కుంభరాశి వాళ్ళని ఎంతో మందిని కుక్కలు కరిచిన వాళ్ళు ఉన్నారమ్మా. హ్మ్. ఏలినట్స్ సమయంలో ఏదో ఒకటి జరుగుతుంది. హ్మ్. యాక్సిడెంటో, కుక్కలు కరవడమో, కింద పడిపోవడమో, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ. అంటే ఏళ్ళనాటి శని అంటే దాని అర్థం ఇదంటారు. ఓకే. పీడ. మరి ఇప్పుడు ఏళ్ళనాటి శని కుటుంబంలో ఎవరికొకళ్ళకి ఉంటుంది ఓకే. కానీ కుటుంబం అంతటికి కూడా ఇదే రాశి అనేది ఉండదు కదా! మరి మిగతా రాశులు కూడా కుటుంబంలో ఏకమై ఉంటాయి కాబట్టి దాని ప్రభావితం ఎలా ఉండబోతుందంటారు? అది వండర్ఫుల్ క్వశ్చన్. యు ఆర్ హ్మ్. బ్రిలియంట్ థాంక్. ఇప్పుడు ఏలినాటి శనివాడు ఒక్కడుంటే చాలు ఇంట్లో. హ్మ్. మిగతా రాశుల వాళ్ళందరూ హ్యాపీ రాశులు ఉన్నాయి ఆయనకి హ్యాపీది. హ్మ్. ఈ ఏలినాటి శని ఒక్కడొచ్చి చాలు. హ్మ్. వాళ్ళకు కూడా పట్టుకుంటుందన్నమాట. అంటే ఓకే. అంటే ఒక్కడొచ్చి ఇప్పుడు హ్యాపీగా మనందరం పార్టీ చేసుకుంటున్నాం. హ్మ్. పార్టీ చేసుకుంటే ఒకడొస్తాడు, అనవసరమైన గొడవ స్టార్ట్ చేస్తాడు. హ్మ్. ఎక్కడుంటది పాపం హ్యాపీ మూడ్ వాళ్ళు? హ్మ్. అలా అనమాట. అంటే మరి గురువుగారు ఇప్పుడు ఒకవేళ సపోజ్ నా రాశిలో ఈ సంవత్సరం మొత్తం కూడా నాకు ధనం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అష్టైశ్వర్యాలు నాకు ఉన్నాయి అని అనేసి నా రాశిలో ఉండి, ఫర్ సపోజ్ నా అన్ననో, చెల్లినో లేకుంటే నా భర్తనో ఎవరో ఒకళ్ళ రాశిలో వాళ్ళకి ఏలనాటి శని ఉంటే, నా అదృష్టం వాళ్ళకి వెళ్ళే అవకాశం లేదంటారా? అంటే వాళ్ళ శని నాకొస్తుందంటారా? ఇప్పుడు అప్పులిస్తారు గానీ డబ్బులిస్తారా ఎవడైనా? ఇవ్వరు. ఇప్పుడు మామూలు ఫ్రెండ్స్ ఉంటారు. నువ్వివ్వు ఒక ₹100 ఇయ్యంటే వాడిస్తాడా? ఇవ్వడు. అదే నేను ఇది పంచుకుంటానురా నీ కష్టాల్లో అంటే స్టోరీలన్నీ చెప్తాడు వాడు. వాడి స్టోరీలన్నీ చెప్తాడు. వాడు పోలీస్ స్టేషన్‌కెళ్తుంటే జతరా అని తీసుకెళ్ళి మనల్ని కూడా ఇరికిస్తాడు. కోర్ట్‌లకి తీసుకెళ్ళి సాక్ష్యం ఒకడొచ్చాడు నన్ను. షూరిటీ హ్మ్. పెట్టండి, షూరిటీ అన్నాడు. ఎందుకురా మేము పెట్టకూడదురా ప్రొఫెసర్, నేను పెట్టకూడదు. ఆ పోలీస్ ఎస్ఐలు, సీఐలు నన్ను చూస్తే సెల్యూట్ కొడతారు. ఆ హ్మ్. ఎస్ఐల దగ్గరికి తీసుకెళ్ళి నువ్వు షూరిటీ సంతకం వాళ్ళ ముందు పెట్టిస్తే ఈడికి పని పడలేదా అని అనుకుంటారు కదా! అంటే హ్మ్. అలిగాడు 2.5 సంవత్సరాలు నాతో మాట్లాడకుండా. అంటే హ్మ్. సుప్రీం కోర్ట్ క్లియర్‌గా చెప్తోంది. షూరిటీ సంతకాలు కనుక పెడితే ఎవరైనా హ్మ్. సరే సెక్యూరిటీ సంతకాలు లోన్ తీసుకునేటప్పుడు హ్మ్. వాళ్ళు కట్టకపోతే మీరే కట్టాలి అని. మరి అవును. తెలుసుకొని మనం పెట్టామంటే ఎలా ఉంటదమ్మా? హ్మ్. మా నాన్నగారు రైల్వేలో చేసేవారు. కట్టారు. హ్మ్. కడితే వాళ్ళు లోన్ ఇప్పించేవారు అందరికి. హ్మ్. షూరిటీలు పెట్టి. వాళ్ళు ఎగ్గొట్టేవారు. నోటీసులొచ్చేసి ఇంటికి కోర్టు. మా నాన్నగారు కట్టేవారు. సాలరీలో కట్టాయి. అనుభవం రాకపోతే ఇంక మనం బుద్ధిహీనులం అయిపోతాం కదా! అన్నీ చూసి కూడా. అందుకని ఏలినాటి శని ప్రభావంలో
శని ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది కానీ శుభమైన వాళ్ళ మీద ఈ శుభమైనటువంటి గ్రహాల వాళ్ళ సుఖాల ప్రభావం ఇటు ఏలినట్స్ అని అనుభవించే వాడి మీద ఉండదు. ఓకే. తర్వాత అంటే ఉమ్, బురదను అంటించవచ్చు మనం, కానీ వాళ్ళ యొక్క మంచి లక్షణాలు నేర్చుకోం కదా మనం. అదనమాట. కాబట్టి ఈ యొక్క ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అద్భుతం, ఉమ్, డబ్బులు వస్తాయి, నో ప్రాబ్లం, ఉమ్, పనులు వస్తాయి. ఇంకేం కావాలి మనకి? కుటుంబంలో కాస్త మనశ్శాంతి ఉండదు. ఉమ్, అదొక్కటే అనమాట మెయిన్. ఉమ్, పెళ్ళం తిట్టడమో, లేకపోతే బయట అప్పులో వాడు గట్టిగా అడగడమో, గట్టిగా అడిగేసరికి మనసు బాధపడ్డమో ఇలాంటివి. ఉమ్, ఇక స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళు ఉమ్, చదవకపోతే ఫెయిల్ అయిపోవడం గ్యారంటీ. ఉమ్, తర్వాత ఎంజాయ్మెంట్ 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 అంటూ బయట ఫ్రెండ్స్తో తిరగడమో, ఫోన్స్ ఇచ్చేసుకోవడమో, లేకపోతే హాయిగా గుర్రపెట్టి పడుకోవడమో. ఉమ్, మరి చదువు ఎలా వస్తుంది? హార్డ్ వర్క్ చేస్తేనే కదా చదువు. అవును. అందుకని చదువులో వెనకబడిపోతారు. ఉమ్, ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు టీఏలు డిఏలు అరియర్స్లు ఇస్తారు. పాపం ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎప్పుడు కష్టపడతారు పాపం. ఉమ్, కాబట్టి యాజమాన్యాలు వీళ్ళని గుర్తిస్తాయి. ఏదో శాలరీలు పెంచాలా, ఇంక్రిమెంట్లు పెంచాలా అన్న ఆలోచనతో ఉంటారు. ఉమ్, వాళ్ళకు రావాలి కదా ఫస్ట్, వాళ్ళకు వస్తే మనకు వస్తుంది. ఇదే ఏలినట్స్ అనే ప్రభావం అంటే. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ ఇవ్వాలా. మన ప్రభుత్వాల్లో రేవంత్ రెడ్డి గారి దగ్గరైనా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరైనా డబ్బులు ఉండాలి కదా ఫస్ట్ వాళ్ళ దగ్గర, ఖజానాలు ఉంటే ఉమ్, ఇచ్చేస్తారు. లేకపోతే పాపం ఏం చేస్తారు, 2 నెలలకు ఒకసారి లేకపోతే లేటుగా ఒక 5 రోజులు 10 రోజుల్లో ఇవ్వడము ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క రాశుల వారి, కుంభరాశుల వారికి చేపల రొయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది. ఉమ్, తర్వాత చేపల వ్యాపారం పెట్టుకో అన్నాం అనుకో మనం, ఉమ్, ఏమిటయ్యా నువ్వు టీ షాప్ పెట్టు, చిన్న చిన్న చేపల బిజినెస్ పెట్టంటావు, మేము సాఫ్ట్వేర్ కంపెనీ పెడతాం అంటారు. జేబులో 5 పైసలు ఉండవు వాడికి. మరి ఎలాగ అవుతాయి? చేపలమ్మి బిల్డింగ్లు కట్టిన వాళ్ళు నేను చూపిస్తాను బోయినపల్లిలో. ఉమ్, కాబట్టి వీళ్ళంతా కూడా మొట్టమొదటగా ఏలినాటి శని ఉన్నటువంటి వాళ్ళు రెమెడీస్లో ఏం చూడాలంటే ఫస్ట్ పెద్దవాళ్ళు చెప్పింది, అనుభవజ్ఞులు చెప్పింది వినాలి. ఓకే. రెమెడీస్ అంటే ముందు అది. అది ఓకే. ఇది రెమెడీ. పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న చెప్పిందే వినాలా. ఉమ్, వాళ్ళ మేనమామలు పెద్ద వయసులో పెద్దవాళ్ళ అనుభవంలో ఉన్న వాళ్ళ మాట వినాలా. బయటవాడి మాట అక్కర్లా, పోనీ గురువుల మాట అవసరం లేదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి నిక్కర కట్టుకోవడం కూడా రాని స్కూల్కి వెళ్తారు కదా, అటువంటి వాళ్ళ టీచర్లు ఈ రోజున తీర్చిదిద్దుతారు పాఠాలు. రక్తం రక్తం దారబోసి చదువు చెప్పారు వాళ్ళు. ఉమ్, అటువంటి వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఎట్లా అమ్మా? ఉమ్, కాబట్టి ఇది రెమెడీస్, నిజమైన రెమెడీస్. ఓకే. ఇక ఫర్టిలైజర్స్, తర్వాత ఈ ఈ ఎరువులు, ఈ బిజినెస్లు బాగుంటాయి. ఉమ్, తర్వాత సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళకి కుంభరాశి కదా, వాళ్ళకి గౌరవిస్తారు ఉమ్, కానీ డబ్బులు ఏమి ఇవ్వరు. సినిమాలు బా పుష్ప 2 ఇలా మంచిగా ఉమ్, చెప్పుకుంటారు కానీ ఉమ్, కలెక్షన్ అంతగా రాదు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 1000 కోట్ల పైన రావాలనుకో, ఒక ఉమ్, 600 కోట్లు వస్తాయి అట్లా అనమాట. ఉమ్, అయితే కుంభరాశి వాళ్ళందరూ తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే ఉమ్, అపనిందల పాలైపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. చెయ్యని తప్పులకు నిందలు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా అంటారు. ఉంటది. కాబట్టి ఏలినట్స్ అంటేనే అది. ఉమ్, కాబట్టి వీళ్ళు అనవసరమైన గొడవలకు వెళ్ళకూడదు, అనవసరమైన వివాదాలకి వెళ్ళకూడదు, ఉమ్, అనవసరమైన డిస్కషన్స్ వెళ్ళకూడదు. ఇలా చేస్తే సూపర్ అమ్మా. ఉమ్. మరి గురువు గారు ఇలాంటి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకునకుండా తమ పనులు తాము చేసుకుంటూ మనశ్శాంతికి దగ్గరగా ఉండేటట్టుగా ఏమైనా పరిహారాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. ఉమ్, మనకి వీళ్ళకి అసలు చచ్చిపోతే బాగుంటారు బాబు, ఏంట్రా కష్టాలు ఏంట్రా అని అనిపిస్తా ఉంటారు అప్పుడప్పుడు. అష్టమ కేతు అంటే సొసైటల్ టెండెన్సీని ఇస్తాడు. ఉమ్, ఉమ్, అంటే మరణతుల్యమైనటువంటి సమస్యలు వచ్చినాయి మాకు ఉమ్. అని, మిస్టిక్ ప్లానెట్ అంటారు కేతువుని, అలా ఇస్తాడు. గురువు గారు, నాకు ఇక్కడ ఒక డౌట్. కొంతమంది ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియకన్నా సూసైడ్ అటెంప్ట్స్ చేసుకొని అది చిన్న చిన్న విషయాలకు చనిపోతూ అష్టమ ఉంటారు. కేతువు. ఓకే, దాని వల్లే చనిపోతారు అంటారు. అష్టమ కేతువు ఉన్నటువంటి ఏ చార్ట్లు అయినా సరే నువ్వు అబ్జర్వ్ చేయి, అంటే ఇంటర్వ్యూలు చేయి, అందరికి చూపించుకొని చూసుకో. ఎక్కువ మంది 80% మంది ఆత్మహత్యలు చేసేసుకుంటారు ఏకంగా. 20% ప్రయత్నాలు చేసి ఏదో ఒక గురుగ్రహం చూపో దృష్టో కలిసి ఉండడం అలా సేవ్ అవుతారు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఈ అష్టమ కేతువు కోసం కేతు జపం చేయాలా, కేతు స్తోత్రాలు చదవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఈ యొక్క అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని తీసి పేద బ్రాహ్మడికి దానం చేయాలి. ఇప్పుడు సోమవారం ఉదయం 7 గంటలకి. అలాగే కేతువు గణేశుడికి మంచి భక్తుడు కాబట్టి గరిక గడ్డితో గణపతి ఆరాధన, ఓం గం గణపతయే నమః, ఓం గణేశాయ నమః అంటూ గణపతికి పూజ చేయాలి. సింపుల్, డబ్బులు కానిటువంటివి అన్నమాట రెమెడీస్ ఇవన్నీ కూడా. డబ్బులు ఉన్నాయనుకో
మనకి చక్కగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. నిజంగా గురువు గారు ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సర ఫలితాలు కొంచెం కష్టతరంగా ఉన్నాయి కాబట్టి మీరు చెప్పినవన్నీ కూడా పాటించడం ద్వారా ఉపశమనం దొరికే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆచరణ జరిగే అవకాశం ఉంది. నమస్కారం గురువు. ధన్యవాదాలమ్మా.